వీర్ల ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం వీర్ల ప్రభుత్వం ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం వీర్ల ప్రభుత్వం ఇదేమి 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 ప్రభుత్వం ఏమో ఇక్కడ రప్పించారు. నేను చెప్తా ఉన్నాం, ఈ తెలుగుదేశం ప్రభుత్వంకి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అతి త్వరలోనే మీరు ఏదైతే జీవో పాస్ చేశారో ఈ బీచ్ల్లో టూరిజం పెంచేందుకేమో బీర్లు అని చెప్పేసి పెట్టారో, బీచ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇమీడియట్ గా దాన్ని వెనక్కి తీసుకోండి, రద్దు చేయండి. వాట్ ఇంటాక్సికేటింగ్ వ్యానిటీ, ఎంత పిచ్చి అంటే వాళ్ళకి, అంటే తాగిన మత్తులో పిచ్చిగా మాట్లాడుతామన్నది భారత్. ఓకే అంటారు ఏంటంటే అందరూ తాగుతా ఉన్నారు కదా అని చెప్పి, అంటే అది తాగిన మతమా, తాగిన మత్తుతో మాట్లాడుతున్నావా? అలాగే పల్లాసీన అంటారు. రెస్పెక్ట్ ఉండేది ఎంతవరకు కూడా పల్లాసీన అంటే మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చాడనమాట. ఈరోజు బీచ్ కెమిస్ట్రీ కోసం మాట్లాడుతున్నాడు, సైన్స్ కోసం మాట్లాడుతున్నాడు. సాఫ్ట్ డ్రింకుల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటే బీర్లో తక్కువ ఉంటుందంటే బీర్ తాగచ్చట. అయితే చనుబాలు బదులు బీర్నే పెట్టండి పిల్లలకి, అదే మా మరి దీనికి తోడు ఇప్పుడు కొత్తగాను బీచ్ షాప్స్ అనే పేరుతోని ఇంకా బీచ్ ను కూడా, అంటే ఇది కూడా ఆయన ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పాలని అదొక ఆలోచన ఏంటో, దాన్ని కూడా ఈ మధ్య బీచ్ షాప్స్ అనే పేరుతోని అక్కడ బార్లు తెరిచి బీర్లు అమ్మడం మొదలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. మరి ఈ దీంట్లో ఉండే తత్వరనే స్పీడ్ గా రెడీ చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ ఏది కూడా చేయకుండా వీటి మీద చూపించే వాళ్ళ శ్రద్ధ మరి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఇచ్చిన మాటల మీద, వాళ్ళ పథకాల మీద ఎందుకు చూపించట్లేదు? మరి సంపద సృష్టి అన్నారు. మరి సంపద సృష్టికర్త ఇదేనా మీరు నేర్చుకున్నది? మీ రాజకీయం ఈ 30 ఏళ్ళంతా కూడా దీన్నేనా మీరు నేర్చుకున్నది? ఇలా మద్యం పెట్టి మరి మద్యాన్ని ఏరులో పారేలాగా ఈ వైజాగ్ ని తయారు చేసేస్తున్నారు. అలాగే మరి మంత్రి గారు చూస్తే అంటే ఆవిడేమంటున్నారంటే, ఏంటి దీని తప్పేముంది, దీంట్లో ఏం లేదు కదా, మరి మేము టూరిజం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము అంటున్నారు. టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే చాలా దారులు ఉన్నాయి. పెద్ద సిటీస్ లోని అమ్యూజ్మెంట్ పార్క్స్, అలాగే వండర్ వరల్డ్స్, ఇలాంటి పార్క్స్ డెవలప్మెంట్ చేయండి. దానివల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఒక గౌరవంతో కూడిన ఉద్యోగాలు వస్తాయి. మరి ఇలాంటి మధ్య నాకు సాఫ్ట్ డ్రింక్ ముద్దు అనే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే పల్లా శ్రీను గారు, ఆయన ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండదు, పెద్దగా ఉండదు, తాగొచ్చు అంటున్నారు. దాని బదులు ఫంక్షన్ ఆపేసి ప్రతి ఇంటికి ఒక కేసు బీర్లు పనిచేస్తే అందరూ హ్యాపీగా తాగుతారు, హ్యాపీగా పడుకుంటారు, ఈ ఫంక్షన్ గురించి మత్తులో ఉంటారు. ఈ రోజు జ్ఞానాపురంలో ఇన్ని మంది నైట్ 7 అయితే ఇన్ని మంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గంజాయి మందు తాగుతున్నారు. ఎక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం అంటే, సరదాగా బీచ్కి వెళ్ళి బీచ్ లో ఉంటూ సరదా గడపడానికి ఫ్యామిలీలు వెళ్తే వాళ్ళకి మీరు మద్యం సరఫరా చేస్తారనమాట. మద్యం సరఫరా చేయడానికి గీతం కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ మద్యం సరఫరా చేయడానికి పెట్టండి, మా దగ్గర పెట్టండి. మీరు బీచ్ లో కాదు పెట్టవలసింది. దయచేసి చెప్తున్నాం, మీరు కానీ ఇది మాత్రం మానుకోకపోతే నెక్స్ట్ మీకు పుట్టగతులు కూడా ఉండవు, మీ ఫ్యామిలీలు కూడా ఉండవు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒకరు ఉసురుతా ఉండడం కాదు, మొత్తం వైజాగ్ సిటీని గంజాయి సిటీగా మార్చారు ఆల్రెడీ. ఇప్పుడు మద్యం సిటీగా మారుస్తున్నారు. బట్టికి ఇది మీరు దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. రేపు పొద్దున్న ఏది జరిగినా థాయిలాండ్ లాగా ఒక ఇదేసి ఎక్కడ పడితే అక్కడ డాక్టర్లో వేసి అది కూడా చేస్తారు మీరు. ఎందుకంటే మందున్నోడికి అది కావాలి, మందున్నోడికి ముక్క కావాలి. కాబట్టి ఇవన్నీ మీరే ఏర్పాటు చేయండి. మీ పర్సెంటేజ్ వస్తాయి, హ్యాపీగా ఏర్పాటు చేయండి. మీ ఇంటి చుట్టూ పెట్టుకోండి, 4-5 పెట్టి మీ ఇంట్లో తాగి తందనాలు ఆడమనండి. కానీ ఇక్కడ ప్రజలతో ఆడుకోవద్దు దయచేసి. ప్రజలు చాలా బాగా ఇప్పటికే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలా గడుస్తాయని చూస్తే